ప్రజలకు మంచి చేయడమే కాదు ప్రతిపక్షాలకి సుస్సుబోయించడం కూడా తెలుసు అంటున్నాడు సీఎం విజయ్ తలపతి. త్రిష మీద డబుల్ మీనింగ్ కమెంట్స్ చేసినందుకు ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేయించి అందరికీ సుస్సుబోయించాడు. ఇంకోసారి ఎవరైనా నోరు జారితే జైల్లో సాంబార్ రైస్ తింటారని గుర్తు చేశాడు. ఉదయనిధి స్టాలిన్ ఒక మీటింగ్ లో మాట్లాడుతూ కావేరీ జలాలు ఎక్కడికి వెళ్లినా వెళ్ళకపోయినా త్రిష ఇంటికి మాత్రం ఖచ్చితంగా వెళ్తాయని డబుల్ మీనింగ్ తో మాట్లాడాడు. విజయ్ తలపతిని ఎవరేమన్నా పట్టించుకుని తలపతి త్రిషాని అవమానించేసరికి తట్టుకోలేకపోయాడు. 24 అవర్స్ లో ఉదయనిధి స్టాలిన్ ని ఇంట్లోనే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మెయిన్ లీడర్ నే లోపలేశాడంటే ఇంకా మా పరిస్థితి ఏంటని భయపడుతున్నారు మిగిలిన అపోజిషన్ పార్టీ లీడర్స్. హీరో విలన్ కొట్టుకుని కమిడియన్ ని చంపేసినట్టు మా మీద ఎందుకు పడుతున్నారు అంటుంది హీరోయిన్ త్రిష. ఏ పొలిటీషియన్ అయినా సరే కొంచెం మాట్లాడేటప్పుడు జైల్లో సాంబార్ రైస్ రెడీగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఉదయనిధి స్టాలిన్ కి వెంటనే బెయిల్ వచ్చింది, కానీ ఈ జైలు ఎక్స్పీరియన్స్ మాత్రం అస్సలు మర్చిపోలేడు. అలాగే జనాల్లో కూడా చాలా నెగిటివిటీ వచ్చింది. ఆల్రెడీ వచ్చిన నెగిటివిటీ వల్లనే సీఎం క్యాండిడేట్ ని కనీసం ఎమ్మెల్యే కూడా గెలవకుండా చేశారు. ఇప్పుడు కూడా ఇలాగే బిహేవ్ చేస్తే ఈసారి మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇంట్లోనే కూర్చుని న్యూస్ చూసుకోవాల్సి వస్తుంది అంటున్నారు.